Local News. నేను తులసి ముందుగా హెడ్లైన్స్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్. ఇన్ఫ్లోకు అనుగుణంగా దిగువకు నీరు విడుదల చేయాలని అధికారులకు ఆర్డర్. వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు ఎంపీ అరవింద్ చేయూత. ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాల కిట్ల అందజేత. వరద నీటిలో చిక్కుకున్న అర్చకుని కుటుంబాన్ని కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ బృందం. పర్యవేక్షించిన అధికారులు ధన్యవాదాలు తెలిపిన బాధిత కుటుంబం. పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పరిశీలన. దోమలు వృద్ధి చెందకుండా గంబూషియా చేపల పెంపకం చేపట్టాలని కలెక్టర్ సూచన. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సిపిఐఎంఎల్ మాస్లెండ్ నేతల పర్యటన. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్. కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు బతుకమ్మకుంట వరద బాధితులకు తక్షణ సహాయంగా 2 లక్షలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లెన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. వరదతో సర్వం కోల్పోయిన బాధితులకు 10 లక్షలు ప్రభుత్వం అందించాలన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు రావడం వలన పట్టణంలోని జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు బతుకమ్మకుంట కాలనీలో ఇళ్లలోకి నీరు వచ్చి భారీ నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయా కాలనీలో పర్యటించిన సిపిఐఎంఎల్ మాస్లెన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్, రామకృష్ణలు కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ స్థాయి వరద రావడం వలన ఇంట్లో ఉన్న బాధితులంతా డాబాపైకి వెళ్లిన మొదటి అంతస్తు పూర్తిగా మునిగిపోవడంతో కట్టుబట్టలతో వారు బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 24 గంటలు ఇళ్లపైనే సహాయం కోసం ఎదురుచూస్తూ బిక్కుమంటూ రాత్రి గడపడం జరిగిందన్నారు. భారీగా వచ్చిన వరదకు కార్లు, బైక్లు, ఇళ్లలోని నిత్యావసరమైనటువంటి వస్తువులు కూడా కొట్టుకుపోవడం జరిగిందని బాధితులు చెబుతున్నారన్నారు. కనీసం తినడానికి కూడా ఏమీ లేకుండా వర్షం నీరు ఇళ్లలో చేరడంతో బాధితుల కన్నీళ్లు మిన్నంటాయని అన్నారు. కామారెడ్డిలో ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వం ముందస్తు వరదను అంచనా వేయకపోవడం, అదేవిధంగా నాళల పక్కనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆమ్యాలకు అలవాటు పడిన అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడమేనన్నారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు చేసిన పాపం వలన సాధారణ ప్రజలు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ బృందంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవారాం, మాస్లెన్ సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేష్, పి ప్రకాష్, బి బాబన్న, పీడీఎస్సీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, జి సురేష్, పార్టీ నాయకులు ఎం అనీస్, ఎస్ కిషోర్, బి కిషోర్, ఎం సాయిరెడ్డి, పీడీఎస్సీ నాయకులు శ్రీకాంత్ ఉన్నారు. గత 3 రోజుల క్రితం కంటిన్యూగా విలయతాండం చేస్తూ ఉంది. అట్లాగే దీనికి ప్రధానంగా వెంచర్లు నిర్మాణం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ముందు చూపుతనం లేకుండా నాలా కన్వర్షన్లు డబ్బులు ఇచ్చి పొందిన ఫలితం ఇది. అదే సమయంలో నాలా పక్కకు ఉండడం మూలంగా ఏదైతే పెద్ద చెరువు అలుగుపారి ఇవాళ జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ సుమారుగా 100 నుంచి 150 ఇళ్లలో 5 ఫీట్ల నుంచి 6 ఫీట్లు నీళ్లు నిల్వ ఉండి ఒక్కొక్క ఇంట్లో 10 లక్షల రూపాయల కన్నా తక్కువ కాకుండా నష్టం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మా సర్వేలో, మా పరిశీలనలో మేము నిర్ధారించుకున్నాం. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 8 గంటలు నీళ్లలో వర్షంలో బంగ్లాలెక్కి దాదాపు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా నీళ్లమయమై ఈరోజు నష్టం జరిగిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన అత్యవసర సరుకులు కూడా లేవు. అట్లాగే ఒక ధనిక కుటుంబాలు మేము మా బంధువుల బట్టలు దొరుకుని ఉంటున్నామని వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్న తీరు చూస్తే మాకు చాలా ఇదనిపించింది. అందుకనే యుద్ధ ప్రాతిపదిక పైన ప్రతి కుటుంబానికి
తాత్కాలిక సహాయం కింద 2 లక్షల రూపాయలు అందజేయాలని చెప్పేసి, అట్లాగే నిత్యావసర సరుకుల్ని ఇప్పుడే వెంటనే సరఫరా చేయాలని ఇక్కడ శాసనసభ్యుడు ప్రభుత్వం ఏ సహాయం చేయకున్నా నా ఆస్తుల మీద సహాయం చేస్తాన ఎన్నికల్లో వాగ్దానం చేసి చుట్టపు చూపులాగా ఒకసారి వచ్చి తన చేతులు దులుపుకొని పోయాడంటే ఇది తన బాధ్యతారాహిత్యం అని చెప్పేసి నేను ఈ సందర్భం గుర్తు చేస్తూ వీళ్ళని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి బోర్డులో పూర్తిగా నష్టపోయినటువంటి స్థితి దేశమంతటా రాష్ట్రమంతటా కనబడుతున్నది. ఈరోజు వరద బీభత్సవంతో నష్టపోయినటువంటి వాళ్లకు సానుభూతిని ఒక ప్రభుత్వం తరఫున సానుభూతి తెలియజేయటం కాదు, ప్రభుత్వానికి పెద్ద నష్టమేం కాదు ఇవ్వటం. ఒక 200-300 ఇళ్లలో సుమారు కార్లు కొట్టుకుపోయినాయి, బైకులు పోయినాయి, ఉన్న సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళని తక్షణం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అందుకని ప్రభుత్వ అధికారులు ఊరికి వచ్చి అది కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళను పూర్తి స్థాయిలో సర్వే జరిపి తక్షణం వాళ్ళకు సహాయం అందజేయాలి. పూర్తి స్థాయిలో వాళ్ళ నష్టపరిహారాన్ని సేకరించి కూడా వాళ్ళని ఆదుకునేటటువంటి సహాయం చేస్తే తప్ప వాళ్ళు కోలుకోరు. అందుకని వాళ్ళ జీవితం అంతా కోల్పోయినటువంటి స్థితి కనబడుతున్నది. రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి తర్వాతనే ఇతర పట్టణాలు ప్రాంతాలు కూడా నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి కామారెడ్డి పట్టణ ప్రజల్ని ముఖ్యంగా ఈ మూడు కాలాలలో నష్టపోయినటువంటి వాళ్ళని యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని సిపిఐఎంఎల్ మాస్టర్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని మేము ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి పూర్తి స్థాయిలో మొత్తం నష్టపోయిన వివరాలు కూడా అందజేస్తాం. తుంగిని హనుమాన్ ఆలయ అర్చకుడి కుటుంబం గోదావరి వరద ప్రవాహంలో చిక్కుకుంది. శుక్రవారం పర్యటించిన అదనపు కలెక్టర్ అంకిత్ గుర్తించి వారిని బయటకు తీసుకురావడానికి ప్రత్యేక బృందాలను రప్పించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుని సురక్షితంగా బయటకు తెచ్చారు. నవీపేట్ మండలం తుంగిని గ్రామ శివారులోని గోదావరి ఒడ్డున ఉన్న పురాతన హనుమాన్ ఆలయంలో పూజలు చేసే అర్చకుడు కుటుంబం అక్కడి నివాసం ఉంటుంది. వరద ఉధృతి పెరగడం బయటకు రాకుండా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉండిపోయారు. గంటల వ్యవధిలోనే వరద ఉధృతితో ఆలయం చుట్టుపక్కల వరద ప్రవాహం చేరి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కంటి చూపు మేరలో వరద ప్రవాహం తప్ప ఏమీ కనపడని పరిస్థితి. అయితే ఆలయ అర్చకులు ధర్మపాల్ పాండే, అతనితో కలిపి మొత్తం 7 కుటుంబ సభ్యులు ఆలయం సమీపంలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, ఇన్ఛార్జ్ ఎస్ఐ యాదగిరి గౌడ్లు తుంగిని గ్రామానికి చేరుకుని సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. అయితే పంచాయతీ కార్యదర్శి రాకేష్ పలుసార్లు చెప్పినప్పటికీ అర్చకులు ధర్మపాల్ పాండే అక్కడి నుండి వచ్చేందుకు సహకరించకపోవడంతో ఉన్నతాధికారులు రంగప్రవేశం చేసి శుక్రవారం మధ్యాహ్నం నుండి శ్రమించి ఎట్టకేలకు బోర్డు తెప్పించి ఎస్డీఆర్ఎఫ్ మరియు మత్స్యశాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి వరద నీటి నుండి అర్చకుడు ధర్మపాల్ పాండే కుటుంబానికి చెందిన 7 తుంగిని గ్రామంలోకి తీసుకువచ్చారు. నిజామాబాద్ ఆర్డీఓ రాజేందర్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజేందర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని, అధికారుల సూచనలు పాటించాలని అన్నారు. అనంతరం అర్చకుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అధికారులు తమను రక్షించినందుకు అభినందనలు తెలిపారు. మరోవైపు అర్చకుని కుటుంబ సభ్యులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఫోన్లో మాట్లాడి వరదల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓకే సార్, చెప్పండి సార్. అదే ఒకసారి ఇట్లాంటి వచ్చి చెప్పు, అది వచ్చినా రాకున్నా తర్వాత సంగతి. ఈరోజు ఉదయం 9 గంటలకు తుంగిని హనుమాన్ దేవాలయం గోదావరి నది ఒడ్డున ఒక పూజారి కుటుంబం గోదావరి వాటర్ వాళ్ళ గుడిని చుట్టుముట్టి అందులో చిక్కుపోయారని పంచాయత్ సెక్రటరీ ద్వారా పై అధికారులకు తెలియపరచగా ఇమ్మీడియట్గా రెవెన్యూ, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఇతర డిపార్ట్మెంట్లు అందరం కలిసి అలీసాగర్ వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి బోట్స్ తెప్పించి ఈరోజు రాత్రి 8 గంటలకు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న 7 మెంబర్స్ని వాళ్ళని సేఫ్గా ఒడ్డుకు చేర్చి విలేజ్లోకి పంపించడం జరిగింది. గోదావరి ఇంకా రైజింగ్ ఉంది కాబట్టి విలేజర్స్కి అందరికీ కూడా చెప్తున్నాం, ఎవరు కూడా వాళ్ళ పొలాల వైపు కానీ ఇతర గోదావరి ప్రవాహం వైపు కానీ తర్వాత రోడ్స్ కానీ ఎక్కడ దాటొద్దని చెప్తున్నాం. కాబట్టి అందరూ కూడా నాలేశ్వర్, తుంగిని
చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అధికారుల సూచనలు విని వాటిని పాటించవలసిందిగా తెలంగాణ SDRF 13 బ్యాటల్ మాకు వచ్చి రెస్క్యూ చేయడం జరిగింది. మేము తుంగిని హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మాకు రెస్క్యూ చేయడం జరిగింది. తెలంగాణ SDRF 13 బ్యాటల్ నిన్న సాయంత్రం నుంచి మేము అక్కడనే ఉన్నాం. జిల్లాలో కురిసిన వర్షానికి తోడు ఎగువ భాగం నుండి తరలి వస్తున్న వరద నీటిలో పంటలు మునిగాయి. కాంగ్రెస్ నాయకులు నీట మునిగిన పంటలను పరిశీలించారు. వరద తగ్గిన అనంతరం దెబ్బతిన్న పంటల నష్టపరిహారం అంచనా వేసి అధికారులు నివేదిక అందిస్తామన్నారు. ఎర్గట్ల మండలంలోని భారీ వర్షాలకు తోడు పోచంపాడు ప్రాజెక్టు నుండి నీటి విడుదల వల్ల మండలంలోని గోదావరి నది పరివాహక ప్రాంతమైన తడుపకల్, దొంచంద, గుమ్మిర్యాల్ గ్రామాలలో పంటలు నీట మునిగాయి. కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరుపల్లి లింగారెడ్డి, వెంకటరెడ్డి, గంగారెడ్డి, మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు పంటలను పరిశీలించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ వరదల వల్ల పంట నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆదేశానుసారం వరదలు తగ్గిన తర్వాత అధికారులు పంట నష్టం అంచనా వేసి నివేదికలను ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. నివేదిక ప్రకారం నష్టపరిహారం రైతులకు అందే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. గత 3 రోజుల నుండి మండల అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఎలాంటి నష్టం జరగకుండా సూచనలు చేస్తూ కృషి చేస్తున్నారన్నారు. ఇంకా వర్ష సూచన ఉన్నందున నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గత 3-4 రోజుల నుంచి ఏరగట్ల కానీ ఏదైతే ఉత్తర తెలంగాణలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్నది. గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వర్షాలు ఏదైతే పడుతున్నాయో ఆ వర్షాలు పడడంతో పోచంపాడు ప్రాజెక్టులో ఫుల్ రిండి అది ఇడడంతో ఇక్కడ ఏరగట్ల మండలం సంబంధించిన చుట్టూ ఏదైతే గ్రామాలలో పడ్డ వర్షంతో గోదావరి నది చాలా ఉప్పొంగుతున్నది. దానివల్ల ఇక్కడ ఏదైతే పంట నష్టం ఇక్కడ ఏదైతే మా మండలకు సంబంధించి తడపకలు కానీ, దోంచంద కానీ, గుమ్రాల్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలకు సంబంధించిన గోదావరి గంగ పరివారక ఎవరైతే రైతులు పంటలు వేస్తారో ఈ అత్యధిక పెట్టుబడి పెట్టి ముఖ్యంగా పసుపు, అదేవిధంగా సోయా, అదేవిధంగా మక్క, ఇదైతే వరి, ఈ పంటలు ఏవైతే పండిస్తారో ఆ పంటలు తీవ్ర నష్టం జరిగింది. ఆ నష్టం దగ్గర పరిహారం కావాలని చెప్పి అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా 3-4 రోజుల నుండి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఇన్ఛార్జ్ ఎవరైతే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ముత్యాల సులన్ ఉన్నారో వారి ఆదేశానుసారం మేము నిన్న మొన్న కూడా ఇక్కడ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఎక్కువ ముఖ్యంగా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ కానీ, పోలీసు కానీ, విద్యుత్ కానీ, పంచరాజు కానీ, వ్యవసాయ శాఖ ఈ 4-5 డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2 రోజుల నుంచి ఈ పరివారక ప్రాంతంలో ఉంటూ అందరికీ ఒక హెచ్చరిక చేస్తూ జాగ్రత్తలు చెప్తూ ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడైతే గ్రామాల్లో నీళ్లు వస్తే ఎలా ఉండాలని అలాంటి సూచనలు చేస్తూ వాళ్ళు ముందుకు పోవడం జరిగింది. ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం మేరకు ఎక్కడ మా ప్రాంతంలో ప్రాణ నష్టం జరగలేదు. ఎక్కడ కూడా ఇల్లు కూడా శిథిలావస్థ ఉన్న ఇల్లు కూడా జాగ్రత్తగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నా కానీ మేము ముందే జాగ్రత్త చేయడం వల్ల అలర్ట్ అవ్వడం జరిగింది. ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఏదైతే ఈ పరివారక ప్రాంతంలో ఈ పంటలు నష్టం జరిగింది ఆ పంటలు ప్రతి సంవత్సరం ఎవరైతే ఈ గోదావరి వరద వస్తుందో ఆ గోదావరి వరద వచ్చినప్పుడు ప్రతిసారి పంట జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు జరిగిన ఎవరైతే పంట నష్టం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అంచనాల ప్రకారం మా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మేము ఈ వరద అయిపోయిన తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అధికారులను తెప్పించి పరిశీలించి ఆ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడైతే నష్టం జరిగిందో ఏ రైతులకైతే నష్టం జరిగిందో ఆ రైతులను ఆదుకునే విధంగా నష్టపరిహారం ఇచ్చే విధంగా 3 రోజులుగా జల దిగ్బంధంలోనే నవీపేట్ మండలం మిట్టాపూర్ గ్రామం ఉండిపోయింది. బాహ్య ప్రపంచానికి దూరంగా చుట్టూ నీటి మధ్య జనం కాలం గడుపుతున్నారు. గ్రామానికి మరో మార్గం ఉండటంతో గర్భిణీ స్త్రీకి నొప్పులు రావడంతో ఆమెను అధికారులు ఆసుపత్రికి తరలించారు. నవీపేట్ మండలం మిట్టాపూర్, అల్జాపూర్ గ్రామాలు 3 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అల్జాపూర్ గ్రామానికి రాకపోకల కొరకు ఇతర రోడ్డు ఉండడంతో ఆ గ్రామస్తులు సురక్షితంగా ఉన్నారు. మిట్టాపూర్ గ్రామానికి మాత్రం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామం చుట్టూ వరద నీరు ఉండటంతో గ్రామస్తులు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. శనివారం ఉదయం మత్స్యకారుల బోటు సహకారంతో 8 నెలల గర్భిణీ మహిళ స్వాతిని సురక్షితంగా గ్రామం దాటించి అధికారులు ఆసుపత్రికి పంపించారు.
అదే గ్రామానికి చెందిన 3 ఏళ్ల బాలుడు మహాజ్ జ్వరంతో బాధపడుతుండటంతో అతన్ని సైతం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వరద ప్రవాహంతో తమ గ్రామం చిక్కుకొని 3 రోజులు కావస్తుంది అని అధికారులు బోట్ ఏర్పాటు చేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉంటుంది అని, అదేవిధంగా నిత్యావసరాలు సైతం నిల్వలు లేవని వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఎంచా గ్రామం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు వందలాదిగా అక్కడికి చేరుకుంటున్నారు. గ్రామ శివార్లలోని పశువుల షెడ్డులో ఉన్న ఎండుగడ్డి పూర్తిగా తడిసిపోవడంతో రైతుకు తీవ్ర నష్టం ఏర్పడింది. అల్జాపూర్, మిఠాపూర్ గ్రామస్తులకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు క్యాంపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని దగ్గర నుండి సమీక్షిస్తున్నారు. మిఠాపూర్ గ్రామానికి ఆశా వర్కర్లు చేరుకుని ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తుల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని మందులు పంపిణీ చేస్తున్నారు. తహసీల్దార్ వెంకటరమణ మిఠాపూర్, అల్జాపూర్ గ్రామాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గత 2 రోజుల నుంచి గోదావరి రావడం వల్ల మిఠాపూర్ గ్రామంలో వాటర్ ఫుల్ అయినాయి. గ్రామానికి తిరుగులే వాటర్ అయినాయి. మాకు అవకాశం లేకుండా అయింది. బయటకు పోవడానికి, లోపలికి రావడానికి అవకాశం లేకుండా అయింది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మా గ్రామస్తులకు ఎవరికైనా ఫీవర్ వచ్చినా, ఏదైనా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. కావున మాకు ఒక బోటు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుచున్నాము. గత 2 రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది అధికారులకు బోటు ఏర్పాటు కోసం. ఇప్పటి వరకు ఇంకా అది ఏమవుతుంది అనేది ప్రయత్నం ఇంకా చెప్పట్లేదు. కావున ఇప్పుడు కొందరు కట్టెల మీద అంటుకునే వాళ్ళది కట్టెలు కాలడం లేదు, వాళ్ళకి గ్యాస్ లేదు, పరిస్థితి అంటుకోలేకపోతున్నారు. కాబట్టి దయచేసి అధికారులను కోరుచున్నాం ఏంటంటే మాకు ఒక బోటు ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. దయచేసి సార్ ఒక్కసారి ఆలోచించండి. మా ఈ మాట నా ఒక్కడిది కాదు, మా ఊరు అందరి ఆవేదన. కావున దయచేసి ఒక్కసారి ఆలోచించి మాకు ఒక బోట్ ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. ఈ నెల 27న వినాయక చవితి పండుగ జరిగింది. పండుగ నాటి నుండి భారీ వర్షం కురవడం వల్ల పండుగ శోభ అంతగా కనిపించలేదు. వరుణుడు శాంతించడంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద సిల్వర్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణపతి వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీ క్యూ కట్టారు. అధ్యక్షులు యాదగిరి గంగకిషన్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా గణపతిని ప్రతిష్ఠిస్తున్నామని ఈసారి 6వసారి వినాయకుని ప్రతిష్ఠించాయి. భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనేరు చారి, మృణాల్, ఇల్లందుల సురేష్, బొడ్డు ప్రసాద్, గజ్జల సురేష్, నవీన్ తదితరులు ఉన్నారు. విశ్వకర్మ గత 5 సంవత్సరాల నుంచి మేము స్వర్ణకార సంఘం నుంచి సిల్వర్ కాంప్లెక్స్ లో గణపతిని ప్రతిష్టాపిస్తున్నాము. అప్పటి నుంచి మేము ప్రతి ఇయర్ ఒక మినిమం ఒక 2 క్వింటాల అన్నదానం పెద్ద ఎత్తున చేయగలుగుతున్నాము. దీనికి మేము ఎవరిని చెందడగలేదు. ఖాళీ మా సంఘం నుంచి మా కాంప్లెక్స్ వాళ్ళమే చందా వేసుకొని ఈ ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇది గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నది. ఇంకా కొన్ని సంవత్సరాలు మేము కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాము. జై విశ్వకర్మ, జై గణేశ, జై జై. ఎవరి కోరికలున్నా అన్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలా జై విశ్వకర్మ. మేము గత 5 సంవత్సరాల నుంచి గణపతి పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కుంటాలన్నర బియ్యం 2 కుంటాలు పెట్టడం జరుగుతుంది. మా కాంప్లెక్స్ సభ్యులు సహకరిస్తున్నారు. మేము అనుకున్నట్లు అన్ని జరుగుతున్నాయి. ఇలాగే ప్రతి సంవత్సరం పెట్టాలనుకుంటున్నాము. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, జై గణపతి బప్ప మోరి. ప్రతి శాఖలో ఆన్లైన్ విధానం కొనసాగుతుంది. ఇదివరకు దరఖాస్తు నింపి పనుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండేది. సెప్టెంబర్ 1 నుండి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి సారథి పోర్టల్ను ఆశ్రయించాలని ఆర్మూర్ ఎంపీ రాహుల్ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి వాహనదారులు సారథి పోర్టల్ ద్వారానే ఆన్లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆర్మూర్ ఇన్ఛార్జ్ ఎంవీఐ ఈ రాహుల్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ ఎంవీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది వరకు ఉన్న ఆన్లైన్ సైట్ ఇక నుండి పనిచేయదని వివరించారు. సెప్టెంబర్ 1 నుండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్ లో సారథి పోర్టల్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని కార్యాలయానికి రావాల్సి ఉంటుందన్నారు. డివిజన్ యొక్క వాహనదారులకు విజ్ఞప్తి, ఇక సెప్టెంబర్ 1 సోమవారం నుంచి తమ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ కానీ పర్మనెంట్ లైసెన్స్ కానీ సారథి పోర్టల్ ద్వారానే మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా కమిషనర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఇప్పుడు సిఎఫ్ఎస్టీ పాత వెబ్సైట్ కాకుండా తెలంగాణ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ కాకుండా సారథి పోర్టల్లోనే మీరు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని ఆర్టీఓ ఆఫీస్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎర్గట్ల మండల కేంద్రంలో పెద్దవాగు గోదావరి నది పక్కన ఉన్న పలు గ్రామాల రైతులు వరద ఉధృతి వల్ల పంటలు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని బీజేపీ నాయకులు అన్నారు. నీట మునిగిన పంటలను వారు పరిశీలించారు. ఎర్గట్ల మండలంలోని గోదావరి నది పరివాహక ప్రాంత పొలాలను బీజేపీ నాయకులు పరిశీలించారు. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ నిమ్మల శ్రీనివాస్, ఎర్గట్ల మండల ప్రెసిడెంట్ గంగాధర్, రైతు సంఘం నాయకులు పాల్గొని నష్టపోయిన రైతులతో మాట్లాడారు. నష్ట తీవ్రతను ప్రాథమికంగా అంచనా వేసి సంబంధిత అధికారులతో చర్చించారు. తొంసంతలో 400 ఎకరాల వరి, మొక్కజొన్న, సోయా, పసుపు పంటలు నష్టపోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్లో డిక్లరేషన్ చేసిన సందర్భంగా తక్షణమే సహాయం కింద వారం రోజు లోపల ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో నష్టాన్ని అంచనా వేసి రైతుల ఖాతాల్లో అందే విధంగా చూడాలని అన్నారు. లేని ఎడల కిసాన్ మోర్చా తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. పంట నష్టపోయిన పంటలు పరిశీలించడానికి మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రావడం జరిగింది. సుమారు దోంచంద గ్రామంలో 400 ఎకరాలు పసుపు అయితేనే, మొక్కజొన్న అయితే, సోయా అయితేనే, వరి అయితేనే నష్టపోవడం జరిగింది. ఇవి కాంగ్రెస్ గవర్నమెంట్ వరంగల్ డిక్లరేషన్లు చేసిన సందర్భంగా తక్షణ సహాయం కింద ఈ వారం రోజుల్లోపటినే మీరు అన్న విధంగానే నష్టపరిహారం సుమారు ఎకరాన 50,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వారం లోపటినే మీరు నష్టం అంచనా వేసి వారం రోజుల్లో రైతుల ఖాతాలో అందే విధంగా మీరు చేస్తారని ఆశిస్తున్నాము. లేని ఏడల మా కిసాన్ మోర్చా తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రైతులకు మేము ఆదుకునే విధంగా మా కిసాన్ మోర్చా తరఫున చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల అనేక ఎకరాల పంట దెబ్బతిందని పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షంకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు. నగరంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రజలను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతులు వరి, జొన్న, పసుపు, మొక్కజొన్న, సోయా, సజ్జలు, పసుపు అనేక పంటలు వర్షంకు నష్టపోయి నీట మునిగాయన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న మండలాలలో వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్లి పంట నష్టం ఎంత జరిగిందని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, నష్టపోయిన పంట రైతులకు 50,000 నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాలలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని, గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. అనేక చోట్ల ఇండ్లు కూలిపోయి రోడ్లు ధ్వంసమయ్యాయి, ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజలకు ఇండ్లు మంజూరు చేసి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివరాజ్, బాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అకాలంగా కురిసిన వర్షాలకు బాధితులను, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతా ఉన్నాం. గత వారం రోజులుగా వర్షాలు ప్రజలను అతలకుతలం చేస్తున్నది. ఆ అతలకుతంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలకు ఎక్కడైతే ప్రజలకు ఇండ్లు కూలిపోయాయో ఆ బాధితులకు వెంటనే ఇండ్లు కట్టియాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక ఎకరాల పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టంకు ప్రభుత్వం ఎక్కడైతే మండలాలు, మన నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మండలాలు ఎన్ని ఉన్నాయో మండలాల వ్యవసాయ రంగాన్ని సర్వే చేసి బాధితులకు ఎకరాకు 40,000-50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతా ఉన్నాం. ఇలా ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. సీజనల్ వ్యాధులను ఆరోగ్య కేంద్రాలను కూడా గ్రామాలలో ఉండేటట్లు చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం, కలెక్టర్ గారు స్పందించి వెంటనే బాధితులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కాకుండా మండలాల్లో కూడా రైతాంగం చాలా నష్టపోయింది. ఆ నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతా ఉన్నాం. భీమ్కల్ విజయ హై స్కూల్లో రోబోటిక్ టెక్ ఎక్స్పో 2025 నిర్వహించారు. రోబోట్లు మానవుల పనిని సులభతరం చేయడమే కాకుండా సమాజం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది అన్నారు. భీమ్కల్ పట్టణంలోని విజయ హై స్కూల్ పాఠశాలలో అడ్వెంటెక్ రోబోటిక్స్ వారు శనివారం టెక్ ఎక్స్పో రోబో క్వెస్ట్ 2025 కార్యక్రమం నిర్వహించారు.
రోబోటిక్స్ అనేది యాంత్రిక ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల సమ్మిళిత రూపం ఇది అని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మారుతి తెలిపారు. అలాగే భీమ్గల్ బీడీసీ ప్రెసిడెంట్ నీలం రవి మాట్లాడుతూ సమయం, శ్రమ ఆదా అవుతుంది, ఖచ్చితత్వం, నాణ్యత పెరుగుతుందన్నారు. ప్రమాదకర పనులను రోబోట్లు చేసి మానవ ప్రాణాలను రక్షిస్తాయని చెప్పారు. ఆర్థిక అభివృద్ధికి ఇది ఒక కీలక శక్తి అని తెలిపారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ సంతపురి మాట్లాడుతూ పరిశ్రమలలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, విద్య, పరిశోధన, రక్షణ, భద్రత, అంతరిక్ష పరిశోధన దైనందిన జీవితంలో చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్విటెక్ రోబోటిక్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ రామవత్, రాకేష్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్లో గల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ను శనివారం జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రిజర్వాయర్ లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన గల గాయక్వాడ్ విష్ణుపురి ప్రాజెక్టులో బాలేగాం, బాబ్లీ బ్యారేజ్లతో పాటు నిజాం సాగర్, గడ్డనవాగు, కౌలాస్నాల, లెండి ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి, మంజిరా ద్వారా వచ్చి చేరుతుండటంతో ఎస్ఆర్ఎస్పీకి వరద ప్రవాహం పోటెత్తుతోందని అన్నారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలతో పాటు దిగువన గల లోతట్టు గ్రామాల పరిస్థితి గురించి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1084.5 అడుగులు 58.357 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉందని తెలిపారు. పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుండి శనివారం మధ్యాహ్నం సమయానికి 4.90 లక్షల క్యూసెక్ లైన్ఫ్లో వస్తుందన్నారు. దీంతో 39 ఫ్లడ్ గేట్లతో పాటు వరద కాలువ, కాకతీయ, సరస్వతి, లక్ష్మి మెయిన్ కెనాల్స్ ద్వారా దిగువకు 6 లక్షల క్యూసెక్ల నీటిని వదులుతున్నామని కలెక్టర్ వివరించారు. వరద ఉధృతి వల్ల రిజర్వాయర్ ఎగువ భాగంలోని కందకుర్తి, హుంస, కొప్పర్గా, హంగర్గా తదితర గ్రామాలను వరద నీరు చుట్టుముట్టిన నేపథ్యంలో బ్యాక్ వాటర్ ను తగ్గించేందుకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా పెద్ద ఎత్తున 6 లక్షల క్యూసెక్ల పైసలకు నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసే క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వరద తీవ్రతను సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత లెవెల్ వద్ద నీటి నిల్వలను మెయింటైన్ చేస్తూ ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా వరద జలాలను దిగువకు విడుదల చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట, ఈత సరదా కోసం ఎవరూ కూడా గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్లకూడదని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా కొడిచెర్ల, చాకిరియాల్, సావల్, తడపాకల్, దొంచండ, గుమ్మిరియాల్ గ్రామాల వద్ద ఎవరూ కూడా గోదావరి వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలని, ప్రాణ నష్టం వంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పలికారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అప్రమత్తతో కూడిన చర్యలు చేపడుతోందని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు. లో లెవెల్ వంతెనలు, కాజ్వేల మీదుగా రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న మార్గాలలో ప్రతి చోట అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. వరద ప్రభావిత గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ ప్రజ్ఞాన్ మాల్వియా, ఎస్ఆర్ఎస్పీ ఇరిగేషన్ అధికారులు శ్రీనివాస్, రామారావు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. విద్యార్థులు, యువత విదేశాల్లో నాణ్యమైన ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు బ్లూ రిబ్బన్ నిజామాబాద్ సంస్థ ముందు వరుసలో ఉందని ఆ సంస్థ బ్రాంచ్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు, యువత సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ రైల్వే కమాన్ వద్ద గల బ్లూ రిబ్బన్ నిజామాబాద్ బ్రాంచ్ లో ట్రైనింగ్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిఎంఆర్ కపిల్ గ్రూప్స్, పవమన్ ఏవియేషన్ డ్రోన్ కంపెనీకి చెందిన అగ్రికల్చర్ ఇన్స్ట్రక్టర్ సంపత్, బిజినెస్ డెవలప్ ఆఫీసర్ సుమంత్ విద్యార్థులకు యువత డ్రోన్ టెక్నాలజీ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంటేశ్వర్ బ్లూ రిబ్బన్ నిజామాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ సంస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు. వీటితో పాటు భావితరాలకు ఎంతగానో తోడ్పడే డ్రోన్ టెక్నాలజీ ఉపయోగాలను, తద్వారా వచ్చే ఆదాయ మార్గాలను యువతకు అందించేందుకు శిక్షణ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతోందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులకు, యువతకు బ్లూ రిబ్బన్ నిజామాబాద్ బ్రాంచ్ ఉపయోగకరంగా ఉంటుందని, ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. బ్లూ రిబ్బన్ నిజామాబాద్ ఆఫీస్లో ట్రైనింగ్ ప్లస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరగడం జరిగింది. ఇందులో భాగంగా జిఎంఆర్ కంపెనీ, కపిల్ కంపెనీ నుంచి పవమన్ ఏవియేషన్ వాళ్ళు ప్లస్ హిమాలయ గ్రూప్ నుంచి డెలిగేట్స్ రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి మన ఆఫీస్కి చేసినటువంటి యువతకి ఈ యొక్క ప్లేస్మెంట్ గురించి, ట్రైనింగ్ గురించి వివరించడం జరిగింది. ఆడపిల్లలు, మగపిల్లలు అందరి మన ప్రోగ్రామ్కి ఇచ్చేసి వాళ్ళ యొక్క ఈ కోర్సుల గురించి, ఈ ప్లేస్మెంట్ గురించి వివరాలు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ బ్లూ రిబ్బన్ సంస్థ మనకి 2020 నుంచి ఇక్కడ నిజామాబాద్లో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహించడమే కాకుండా ఇంకా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాము, డ్రోన్ టెక్నాలజీ మీద పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రాము, ఈ విధంగా మనము విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తులో ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరుగుతుంది ఎప్పుడు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి. అందులో భాగంగానే ఈ డ్రైవ్ కూడా నిర్వహించాము. ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువత ఉపయోగించుకున్నాము. ఉపయోగాలు మరియు వచ్చే ఆదాయం గురించి నిర్వహించడం జరిగింది. మేము కపిల్ గ్రూప్ చిట్ ఫండ్స్, మీకు తెలిసి ఉంటుంది, కపిల్ గ్రూప్ నుంచి భాగంగా పవమన్ ఏవియేషన్ అనే కంపెనీ ద్వారా, డ్రోన్ కంపెనీ ద్వారా డీజీసీ అప్రూవ్, జనరల్ డైరెక్టర్ సివిల్ ఏవియేషన్ అప్రూవ్కి మేము లైసెన్స్ ఇస్తాము. ఆ లైసెన్స్ ద్వారా సర్టిఫికేట్తో పాటు లైసెన్స్ కూడా జరుగుతుంది. మీకు 10 years వ్యారంటీ ఉంటుంది. మీ డ్రోన్ నడిపించడానికి సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బ్లూ రిబ్బన్ నిజామాబాద్. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఆనుకుని దిగువన గల పోచంపాడ్ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తి కోసం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సందర్శన అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చేపపిల్ల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. గంబుషియా చేపపిల్లలను పెంచుతున్న ఫిష్ పాండ్స్ ను సందర్శించారు. గంబుషియా చేప పిల్లలను పెద్ద సంఖ్యలో పెంచాలని, దోమలు వృద్ధి చెందకుండా మురుగునీటి కాల్వలు, నిలువ నీటి గుంతలలో ఈ చేప పిల్లలను వదలాలని కలెక్టర్ సూచించారు. ముందుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని వార్డులలో మురుగు కాల్వల్లో గంబుషియా చేప పిల్లలను వదలాలని, అనంతరం బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీలలో కూడా వదిలేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా పూర్తి లక్ష్యం మేరకు నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి జరిగేలా చూడాలని, ఉత్పత్తి కేంద్రంలో పైప్ లైన్లు, ఇతర మరమ్మతు పనులు వెంటనే చేయించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ ప్రసాద్ కు కలెక్టర్ సూచించారు. ఆర్మూర్ పట్టణ మర్కజ్ కమిటీ ఎన్నికలు ఉత్కంఠగా ముగిశాయి. పట్టణంలో ఉన్న 12 మసీదులకు ఎన్నికలు నిర్వహించగా 11 మసీదులలో ఎన్నికలు సజావుగా కొనసాగాయి. జామా మసీదులో మాత్రం ఎన్నికలను బైకాట్ చేశారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మర్కజ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఎన్నికలలో భాగంగా పట్టణంలో ఉన్న 12 మసీదులకు ఎన్నికలు నిర్వహించగా 11 మసీదులలో ఎన్నికలు సజావుగా కొనసాగగా జామా మసీద్లో మాత్రం ఎన్నికలను బైకాట్ చేశారు. ఉదయం ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు ఉత్కంఠభరితంగా కొనసాగాయి. సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా టేకా మసీద్ పక్కన గల మర్కజ్ కమిటీ భవనంలో ఓట్ల లెక్కింపును నిర్వహించారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన లెక్కింపులో అధ్యక్ష పదవికి గాను 5గురు పోటీ పడగా మాజీ మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మొయిన్ అలీపై 6వ వార్డు మాజీ కౌన్సిలర్ మొహమ్మద్ అలీ 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సెక్రటరీగా రెహమాన్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఉపాధ్యక్షుడిగా అల్తాఫ్, జాయింట్ సెక్రటరీగా సాజిద్ గెలుపొందారు. వీరిని మర్కజ్ కమిటీ ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. గెలుపొందిన వారికి పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. जिस उम्मीद से, जिस तौक़ा से मुझे आर्मूर की मरकजी कमेटी की कुर्सी पे बिठाया, मैं सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ। जितने भी मरकजी कमेटी में, जितने भी वोटर लिस्ट में जितने भी 4200, 4300 जितने भी प्लस वोट है,
वो सब पे मेरी जिम्मेदारी है। मेरे लिए सब बराबर के है। मैं अपने जितने भी आवाम है उनका सियासी माशी और क्या बोलते हैं नौकरियों के लिए, बेरोजगारी को खात्मे के लिए, गरीब आवाम के लिए मरकजी कमेटी ये सबका ताउन करती, सबके लिए निगरान कर रही थी। और 18 मज़ाहिब के अराकीन शौरा और मौजूद हजरात के साथ मैं आरमूर मरकजी कमेटी को हमारे साबिका सदूर जैसे साले बकरान अहमद बकरान और अली हजरमी साहब और अब्दुल रहमान एडवोकेट, याकूब शरीफ साहब और फसील लेक्चरर साहब, ये जितने भी मरहूमीन मरकज कमेटी में एक रुआबदार शख्सियत की तरह आरमूर के हर फैसलों में बराबर के शरीक रहते थे। उनका फैसला सर आंखों पर रहता था। मैं उनके आइडियोलॉजी, उनके नजरियात, उनकी हिकमत अमली पे काम करते हुए आरमूर में सबके साथ इंसाफ करूंगा और गंगा जमनी तहजीब आरमूर की बरकरार रखने के लिए मरकजी कमेटी हमेशा जमहूरियत को कायम रखने के लिए पूरा मदद करेंगी। मैं फिर से हमारे तमाम नौजवान जितने मेरे कामयाबी में मेरे वोटर्स में आरमूर के जितने भी तमाम आल मसाजिद का मैं फिर एक बार तहे दिल से शुक्रिया अदा करते हुए कुर्सी की जो सदारत है वो सदारत की इज्जत, नाक, उसकी कदर, उसकी अहमियत को बरकरार रखते हुए मैं कौम और मिल्लत की नाक को बरकरार रखते हुए हम आरमूर की खिदमत। ఉమ్మడి కోటగిరి మండలం మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా మండలంలోని ప్రతి గణేష్ మండపానికి లడ్డు పంపిణీ చేయడం జరుగుతుందని యూత్ కాంగ్రెస్ లీడర్ పుప్పాల అభిషేక్ పేర్కొన్నారు. పొతంగల్ మండలం హంగర్గా గ్రామంలో నవయువత గణేష్ మండలి వారికి ఉప్పాల అభిషేక్ లడ్డు అందజేశారు. బాన్స్వాడ నియోజకవర్గం పొతంగల్ మండలం హంగర్గా గ్రామంలో ఎస్సీ కాలనీలో గల నవయువత గణేష్ మండలికి చెందిన గౌరవ అధ్యక్షులు గోపాలమిత్ర సాయి కుటుంబ సమేతంగా గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కోటగిరి మండలం మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో పొతంగల్ మండలంలోని ప్రతి గణేష్ మండపానికి అందజేస్తున్న లడ్డు ప్రసాదాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు నవయువత గణేష్ మండలి వారికి అందజేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పుప్పాల అభిషేక్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి పొతంగల్ మండలంలోని అన్ని గణేష్ మండపాలకు మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో లడ్డు ప్రసాదము అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం 3 సంవత్సరాల నుండి దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవుతుందని చెప్పారు. నేడు నవయువత గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి యూత్ కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చాంద్ పాషా, యూత్ కాంగ్రెస్ నాయకులు గంధపు రాజు, గంధపు దత్తు, సంజు పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుల్కంటి సాయిలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడుగు సుభాష్, గణేష్ మండలి అధ్యక్షులు బజరంగ్, ఉపాధ్యక్షులు శివాజీ, ప్రధాన కార్యదర్శి జెండా యాదవరావు, సభ్యులు జెండా రాజు, సలహాదారులు జెండా మష్నాజీ, కార్యదర్శి అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన హంగర్గా గ్రామంలో నవయువ గణేష్ మండలి వారికి మన మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ గారి వారి లడ్డు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము హంగర్గా విలేజ్కి రావడం జరిగింది. వారి ప్రతి ఏడా ఈసారికి 3వ సంవత్సరం ఇది. ప్రతి ఏడా పొతంగల్ మండలం మన కోటగిరి టౌన్లో లడ్డు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మన పొతంగల్ మండలంలో ఉన్న అన్ని గ్రామాలు ప్రతి వినాయకుడికి వారి తరపున మేము లడ్డు పంపిణీ చేయడం జరిగింది. ఇది కొనసాగుతుంది, ఇంకా ముందు కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం. నెక్స్ట్ క్లిప్ అందులో భాగంగా ఈరోజు హంగర్గా గ్రామంలో నవయువ గణేష్ మండలి వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మాకు పిలవడం వల్ల మేమందరం యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరం విచ్చేసి ఇక్కడ అన్నదానం స్వీకరించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. వరద బాధిత ప్రాంతాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి సందర్శించారు. పంటలు, ఇండ్లు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దర్పల్లి మండల పరిధిలో భారీ వర్షాలతో అతలాకుతలమైన వాడి, నడిమితండ, బీరప్ప తాండాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకుల కిట్ను వరద బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ
వరద దాటికి అనేక పేద కుటుంబాలు సర్వం కోల్పోయి దిక్కులేని స్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వరద బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు మౌలిక వసతులను కల్పించాలని ఆయన కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద రావడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న నాయకులు బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్వం కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దర్పల్లి మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ యాదవ్, కర్క గంగారెడ్డి, చిలక నరేష్, మురళీగౌడ్, కొట్టాల నరేష్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు రాజశేఖర్, పాలెపు సుమన్ మరియు కార్యకర్తలు పాల్గొని సేవలందించారు. ఈ గ్రామాల వెలిసి నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఇలాంటి వర్షాలు ఎప్పుడు చూడలేరు. ఇది ప్రకృతి వైపరీత్యం, ఎవరో చేసిన తప్పు కాదు ఇది. భగవంతుడు, ఎందుకంటే మనం కామారెడ్డిలో చూసుకున్నాం, ఇవాళ మన దగ్గర ఇందూరులో చూస్తున్నాం. ముఖ్యంగా రూరల్లో ఇటు దర్పల్లి మండలం అలాగే సిరికొండ మండలం బాగా డ్యామేజ్ అయింది. అలాగే ఇందల్వాయి మండలంలో చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతా చూసిన తర్వాత ఆ రోజు నుంచే మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారు వీరి యొక్క జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ, నిత్యం మాతో కూడా మాట్లాడుతూ, మండల పార్టీ అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులతో మాట్లాడుతూ, మొన్నటి రోజు అసలు ఎలాంటి పరిస్థితి ఉంది, మనం ఏ రకంగా వాళ్ళని బతికియాలని చెప్పి ఆలోచన పెట్టాం. నిన్నటి రోజు వాళ్ళ ఇళ్ళల్లో వండుకునేందుకు వంటలు లేవు, అసలు ఏం పరిస్థితి లేదని తెలిసి నిన్న వాటరు, భోజనం వసతి చేశాం. ఇలా ధరంపురి ఫౌండేషన్ నుంచి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు ఈ మొత్తం వాడి కానీ లేకపోతే తాండాస్ కానీ ఏవైతే, అలాగే సిన్నపల్లి కానీ లేకపోతే మన ఇందల్వాయి తాండాలు కానీ, కొండూరు కానీ, పెద్దవాళ్ళగోడు కానీ, చిన్నవాళ్ళగోడు కానీ, సిరికొండ మండలంలో మిగతా దగ్గర కూడా దర్పల్లి మండలంలో ఏవైతే వాస్తవంగా నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ధరంపురి ఫౌండేషన్ నుంచి 5 కిలో బియ్యం, ఆయిలు, అలాగే పప్పు, ఉప్పు, కారము, పసుపు ఇవన్నిటితో కూడిన ఒక నిత్యావసర కిట్టును ఈరోజు వారు ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా చాలామంది రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు, వాళ్ళ గోడు వినేవారి పరిస్థితి లేదు. ఇల్లు మీద స్లాబ్ అట్లనే ఉంది, కిందికేది భూమి అంతా పోయేసింది, కిందికేసి ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా ఒక్కడి కూడా పనికి రాకుండా అయింది. వారి పరిస్థితి చూస్తున్న రోజు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఒక తల్లి చూస్తున్నాడు, మొన్ననే కొడుకు దుబాయ్లో చచ్చిపోయిందని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తల్లి ఉండే, ఆ తల్లి పరిస్థితి ఇలా ఉన్న బోర్లు పొలాలకి ఉన్న బోర్ల కాడికి కొట్టుకుపోయినాయి. అసలు నేను ఏం చేయాలి, నేను ఎందుకు బతకాలి, నేనేదైనా దాగిదస్తే అయిపోతుంది కదా అని బాధతో ఆమె మాట్లాడుతుంటే నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాతనే అరవింద్ గారు నిత్యం కూడా తన ఫౌండేషన్ ద్వారా చిన్న గుండెల ఏదైతే చిన్నారి గుండెలకు ఆపరేషన్ చేయించడము, లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడము, ఏ ఫౌండేషన్ నుంచి ఏ అవసరం వచ్చినా కానీ ఈరోజు ఇంత విపత్తు వస్తే ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. కానీ ఒక ధరంపురి అరవింద్ గారే ఇలా స్పందించి వారు వెంటనే వారంతలో వారు ఎవ్వరు కూడా అడగలే. ఇక్కడి నుంచి నాకు మొన్న ఫోన్ చేసి, దినేష్ భాయ్ మనము ఏం చేద్దాం, వాళ్ళను ఏమి ప్రభుత్వం ఆదుకునే సమయంలో ఆదుకుంటుంది, కానీ వాళ్ళు ఏం చేద్దామంటే చాలా గ్రామాల్లో నేను చూశాను, తిందామంటే ఎవరో అన్నం పెడుతున్నారు, ఎవరో చేస్తున్నారు. పాపం వాళ్ళు ఆ మానసిక శోభ అనేది ఘోరంగా ఉండే. కాబట్టి నిత్యావసర వసతులు ఇద్దామని చెప్పి ఇవాళ ధరంపురి అరవింద్ గారి ముందుకు రావడం పార్లమెంట్ సభ్యులు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను, రైట్, ఎవరు చేసే తప్పు కాదు ఇది, కానీ ప్రకృతి వైపరీత్యం తర్వాత ప్రజలను ఆదుకోవడం మన బాధ్యత. ఇక్కడ జరిగిన వాస్తవాలు చూసుకుంటే ఇలా అది డేలో వచ్చింది, వాడి గ్రామాలు రాత్రి వచ్చుంటే ఎన్నో కుటుంబాలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అంత ఘోరమైన వరద వచ్చింది ఇక్కడ. కాబట్టి నేను మరొక్కసారి జిల్లా యంత్రాంగానికి, నిజామాబాద్ జిల్లా చందూరు మండలం కేంద్రంలో నీట మునిగిన 192 ఇండ్లను గుర్తించిన అధికారులు తక్షణ సహాయం క్రింద నీట మునిగిన ఇళ్ల ప్రజలకు 48 క్వింటాల బియ్యం అందజేశారు. 192 మందికి ఒకరి చొప్పున 25 కిలో బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో నూనెను ప్రజలకు సరఫరా చేసినట్టు తహసీల్దార్ వీర్ సింగ్ తెలిపారు. చందూరు మండల కాంగ్రెస్ నాయకులు వరద బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇంకా ముంపు ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. నష్టపోయిన వారికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉండటం ఎంతో ఊరటనిస్తుందని బాధితులు పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షం వల్ల ఎవరికి ఏ ఫ్యామిలీకి 192 ఫ్యామిలీలు చందూర్ముఖ గ్రామంలో ఎఫెక్ట్ కావడం జరిగింది. దానికి గాను 192 బ్యాగులను, కిట్లను తయారు చేయడం జరిగింది. దాంట్లో మరి 48 క్వింటాల రైసు, అదేవిధంగా 192 క్వింటాల పప్పు, 172 కిలోల ఆయిల్ ప్యాకెట్లు కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు చందూరు మండల కేంద్రంలో మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి వరద ప్రవాహానికి సుమారు మా దగ్గర 13, 12, 2 వార్డులు దాదాపుగా ప్రతి కుటుంబంలో నీళ్లు రావడం జరిగింది. అయితే వాటందరినీ ఐడెంటిఫై చేసి అధికారులు ఈరోజు ప్రభుత్వం ద్వారా పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వారు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా కలెక్టర్ గారు నోటీస్ తీసుకుపోయి తక్షణ సాయం కింద ఒక కుటుంబానికి ఒక 25 కిలోల బియ్యము, 1 కిలో కందిపప్పు, 1 ఆయిల్ ప్యాకెట్తో పాటు వారికి తర్వాత ఎక్కడైతే నష్టపోయిందో ఎవరైనా ఇల్లు కూలిపోయిన వాళ్ళు కానీ ఇంకా వేరే రకంగా ఏదైనా నష్టపోతే వాటి పరిహారం కూడా పంచనామా చేపిస్తూ అధికారుల ద్వారా పర్యవేక్షించడం జరుగుతూ ఉన్నది. ఇది తక్షణ సాయం కింద, ఎందుకంటే వాళ్ళు కనీసం బియ్యము, పప్పు, ఉప్పు లేకపోతే భోజనం చేయలేరు కాబట్టి మొన్న 2 రోజులు కూడా మనం డిజాస్టర్ కమిటీ ద్వారా అక్కడ పెట్టి అక్కడ ఏం పెట్టడం జరిగిందంటే స్కూల్లో రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. అందులో దాతల ద్వారా, ఇది ప్రభుత్వం ద్వారా అక్కడ పెట్టలేదు, దాతల ద్వారా సహకరించినటువంటి దాతలందరికీ, వంట చేసిన వారికి కానీ, దాతలుగా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ కానీ, అదే రకంగా విక్టరీ స్కూల్ కానీ, మా నాయకులుగా మేమందరం చేసినటువంటి కష్టం కానీ ప్రతి వారికి 2 సార్లు 2 పూటల ఉప్మా, 2 సార్లు 2 పూటల భోజనం 2 రోజులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ సహాయం కింద ఇది అందించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారికి, అదే రకంగా ఇక్కడ జరిగే కలెక్టర్ గారికి. అధికారులందరూ కూడా సకాలంలో స్పందించరు. ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ కానీ, పంచాయతీ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు సకాలంలో స్పందించి ఈ వ్యక్తులను ఆదుకున్నందుకు మా గ్రామం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎడపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన ఓటర్ లిస్టులను సిద్ధంగా ఉంచడం జరిగిందని ఎంపీడీఓ తెలిపారు. రాజకీయ పార్టీల నాయకుల ఎదుట ముసాయిదా ఓటర్ జాబితాను ప్రదర్శించడం జరిగిందని, అభ్యంతరాలపై తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఎంపీడీఓ సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీడీఓ శంకర్ పలు రాజకీయ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మండలానికి చెందిన 17 గ్రామాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ లిస్టులను ప్రదర్శించారు. ఓటర్ లిస్టులో అభ్యంతరాలు ఉంటే సరిచేయడం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు. కాగా ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన బిఎల్ఓలు ఓటర్ లిస్టు జాబితా రూపొందించడంలో ఉదాసీనతగా వ్యవహరించడం వల్లే అనేక తప్పులు దొర్లాయని ఆయన ఆక్షేపించారు. ఓటర్ జాబితాలో ఉన్న తప్పులను వెంటనే సరిచేయాలని ఎంపీడీఓ శంకర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, పలు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాని గురించి ప్రతి గ్రామ పంచాయతీలో ఓటర్ లిస్టు మ్యాపింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ లిస్టు కూడా మ్యాపింగ్ అయిపోయింది. మళ్ళీ రేపటి వరకు అంటే 31వ తారీఖు వరకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ప్రతి పొలిటికల్ లీడర్ అంటే అన్ని పార్టీల పొలిటికల్ లీడర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని చెప్పేసి ఈరోజు ఒకటి ఏదో ఇంటి నెంబరు ఒకళ్ళది, తర్వాత ఆ పేరు ఒకళ్ళది వచ్చింది అనేది ఒకటి అబ్జెక్షన్ ఇచ్చిర్రు. అది కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. కాబట్టి ఇక నుంచి అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తుందో ఆ రోజు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అన్ని రాజకీయ పార్టీల సంయుక్త సమావేశానికి రావడం జరిగింది. ఈ సంయుక్త సమావేశంలో ఓటర్ జాబితా అంశంపైన చర్చించడం జరిగింది. ఈ ఓటర్ జాబితా అనేది తప్పుల తడకగా ఉందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం.
ఒక్క ఇంటిలో ఎవరైతే హిందూగా ఉన్నటువంటి ఇంటిలో కంప్లీట్గా హిందువులకు సంబంధించిన ఇంటిలో ముస్లింల ఓట్లను చేర్చడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఒక్కొక్క ఇంటిలో కొత్త ఇంటిలో 6, 7, 8 మంది కూడా ఓటర్ నమోదైనారు. దీన్ని తక్షణమే విచారణ జరిపి వాటి యొక్క ఓటర్ని నమోదుని తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమొస్తే న్యాయ కోవిదుల సలహా కూడా తీసుకోవడానికి కూడా మేము వెంక గ్రామని ఎండిఓ గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఒక ఉదాహరణ తీసుకుంటే 1-64 ఇంటి నంబర్ పైన అది హిందువులది, దేశ్ముఖుల ఇల్లు అది. ఆ దేశ్ముఖుల ఇంట్లో ముస్లింను ఓటర్గా చేర్చడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఎడపల్లికి సంబంధించినటువంటి దీంట్లో కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యము, నిర్లప్తతను బట్టి ఒక ఓటర్ నమోదు కార్యక్రమం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓలు కరెక్ట్గా వారి యొక్క విధులు నిర్వర్తించినట్టయితే ఆ విధి నిర్వహణలో ఆ ఇంటిలో ఆ ముస్లిం ఓటర్ ఉన్నాడా లేదా అని వెరిఫికేషన్ చేయాల్సి ఉండే. అక్కడ వెరిఫికేషన్ చేయలేక వలన ఇవన్నీ కూడా వెలికి వస్తూ ఉన్నాయి. సుమారుగా ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపుగా 500 నుంచి 800 ఓట్లు ఈ విధంగా ఉన్నాయి. దీన్ని కూడా అధికారుల దృష్టికి ఇప్పుడు తీసుకురావడం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా ఎండిఓ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే దీని మీద ఎండిఓ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ గారు దీని మీద తక్షణం స్పందించి వాటి మీద చర్యలు తీసుకో. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద కుటుంబాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సామాగ్రి, ఆహార పదార్థాలను వెంటనే అందించాలని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల్లో ముంపుకు గురైన గ్రామాలు, పంట పొలాలను శనివారం నాడు సిపిఎంఎల్ మాస్లైన్ నేతలు సిరికొండ మండలంలోని గడ్కోల్, దర్పల్లి మండలంలోని వాడి గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ, భారీ వరదల వల్ల సిరికొండ మండలంలోని కప్పలవాగు పరివాహక గ్రామాలు, పంట పొలాలు నీట మునిగి ప్రజలను ఆర్థికంగా, ఇండ్లు, ఎలక్ట్రికల్ వస్తువులను కూడా కోల్పోయేలా చేసి కట్టుబట్టలు మిగిలేలా చేశాయన్నారు. వరదలు, వానల వల్ల తక్షణమే ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి అన్ని గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సాయం అందించాలన్నారు. వానలు, వరదల వల్ల ప్రజలు ఇల్లు కూలిపోయి పొలాలకు సంబంధించిన యూరియా బ్యాగులు నిల్వ ఉంచుకున్నవి కోల్పోయి కట్టుబట్టలతో మాత్రమే బయటపడ్డారన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి 1 లక్ష, పంట కోల్పోయిన రైతాంగానికి ఎకరాన 50,000, ఇండ్లు నీట మునిగిన వారికి 50,000, యూరియా బస్తాలు, బియ్యం సంచులు కోల్పోయిన వారికి 50,000 తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించి అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశీలన బృందంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా నాయకులు బి దేవారం, ఎస్ సురేష్, ఆర్ రమేష్, డివిజన్ నాయకులు జి సాయిరెడ్డి, మండల నాయకులు ఎం లింబాద్రి, బి కిషోర్, ఈ రమేష్, కె రామ్జీ, ఎస్ కిషోర్ తదితరులు ఉన్నారు. అట్లాగే ఫ్రిడ్జ్, ఇంట్లో ఉన్న విద్యుత్ పరికరాలు మొత్తం దెబ్బతిన్నాయి. బెడ్లు, మంచాలు, బట్టలు, ఫ్రిడ్జ్, అట్లాగే అల్మార్ లోపలికి నీళ్లు పోయి ఉన్న బట్టలను కూడా నాశనం చేసిన విషయాన్ని మా పరిశీలనలో తేలింది. నిన్న అధికార యంత్రాంగం వచ్చింది. మేము అధికార యంత్రాంగం వచ్చినందుకు, పరిశీలించినందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. ఏదైతే ఇళ్లలో ఉన్న బురదని తొలగించడానికి ఫైర్ ఇంజన్తో మొత్తం స్కూల్లో ఉన్న బురదను మాత్రమే తొలగించారు. ఇళ్లలో మొత్తం బురద ఎవరిని వాళ్ళు తొలగించాలంటే 3 రోజుల నుంచి కష్టపడుతున్నారు కుటుంబ సభ్యులంతా, అయినా పోతలేదు. ఈ కలెక్టర్ గారు ఊరికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో, ఎక్కువ బురద పెట్టిన ఇళ్లలో అది తొలగించేస్తే బాగుండేది. అట్లాగే దాదాపుగా 10 టన్నుల చెట్టు 1 కిలోమీటరున్నర నుంచి కొట్టుకొచ్చి ఇండ్ల కూడా బియ్యం, అట్లా గడ్డి, ఒకటేంది మొత్తం వస్తువులన్నీ కూడా నాశనమైనాయి, దెబ్బతినిపోయినాయి. ఆ వరద నీటి పాలైంది. పంట అయితే ఈ ఊర్లో ఉన్న మొత్తం వరి పంట ప్రధానమైన పంట, ఈ వరి పంట మొత్తం చేతికి రాకుండా పోయిందనే విషయాన్ని ఇవాళ 3 ఫీట్లు 4 ఫీట్ల మేట వేసింది. దాన్ని తొలగించాలంటే రైతుకు మాత్రం 1 ఎకరాన 1,00,000 రూపాయలు ఇవాళ ఖర్చు అవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ తినడానికి కూడా ఊర్లో ఉన్న కొంతమంది సహాయం చేసి
ఒక దగ్గర సమిష్టిగా వంటలు చేస్తున్నారు. చూడండి మీరు, ఇలా వంటలు చేసుకోవడానికి స్థితి బాగలేదు. వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన మెగా వైద్య దీన్ని నిర్వహించాలి. ఇవాళ క్యాంపులు నిర్వహించాలి. అట్లాగే ఈ గ్రామ ఏదైతే సఫాయి వాళ్ళు ఉన్నారో, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకు మాస్కులు ఇవ్వాలి, శానిటైజర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇతరులని రక్షించడానికి చేసే కృషి వాళ్ళు కూడా జబ్బులకు బారిన పడే అవకాశం ఉంది. అందుకని వాళ్ళకి శానిటైజర్లు, మాస్కులు అట్లాగే తగు జాగ్రత్తలు ఇవ్వాల్సిందని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ అంటువ్యాధుల బారి నుండి కూడా వాళ్ళు రక్షించాల్సిన అవసరం ఉందనేది, అట్లాగే ఈరోజు కలెక్టర్ మరొకసారి విజిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పంట నష్టానికి ₹1,00,000, ఇల్లు రిపేర్లకు ₹50,000 మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సిపిఐఎంఎల్ ప్రజాపంద సిరికొండ మండలంలో గత 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లను, పంట పొలాలను క్షేత్రస్థాయిలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిశీలించారు. ప్రభుత్వం వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని, వారికి సరిపడా నిత్యావసర వస్తువులను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలోని తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటించారు. ముందుగా సిరికొండ మండలంలో గల గడ్కోల్, పెద్దవాల్గోట్, కొండూరు గ్రామాలను సందర్శించి బ్రిడ్జ్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని, వారికి సరిపడా నిత్యావసర వస్తువులను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులు ఎన్నో ఎకరాల పంట పొలాలు ధ్వంసమయ్యాయని, వాటన్నింటినీ సర్వే చేసి నివేదిక ద్వారా తక్షణమే ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ జగన్, సిరికొండ టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్, భూషణ్, కర్క రాకేష్, వివిధ గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేపట్టారు. కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పట్టణంలో వర్షాలతో కూలిపోయిన గౌలిగూడలోని ఇళ్లను పరిశీలించారు. బాన్స్వాడ పట్టణంలో పర్యటించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలతో కూలిపోయిన ఇళ్లను, విద్యుత్ స్తంభాలను, రోడ్లను పరిశీలించి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కూలిపోయిన ఇళ్లను వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వర్షాలతో కూలిపోయిన ఇళ్లను అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలిపారు. కలెక్టర్ తో పాటు బాన్స్వాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్, ఎంఆర్ఓ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, రాజు, డిఎల్పిఓ సత్యనారాయణ రెడ్డి సిబ్బంది ఉన్నారు. ఈరోజు ఈ బాన్స్వాడ మున్సిపాలిటీలో డ్యామేజ్డ్ హౌస్ సర్వే చూడడం జరిగింది. ఇమీడియట్లీ అన్ని డ్యామేజ్డ్ హౌస్ సర్వే చేసి రిలీఫ్ అమౌంట్ శాంక్షన్ చేయడానికి చెప్పడం జరిగింది. తర్వాత ఏమైనా రోడ్ రిస్టోరేషన్ వర్క్స్ ఉన్నాయో అవి కూడా ఇమీడియట్లీ టేకప్ చేస్తున్నాము. దాంతోపాటు పవర్ రిస్టోరేషన్ వర్క్స్ అవన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్, ఇన్ఫ్లోకు అనుగుణంగా దిగువకు నీరు విడుదల చేయాలని అధికారులకు ఆర్డర్. వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు ఎంపీ అరవింద్ చేయూత, ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాల కిట్ల అందజేత. వరద నీటిలో చిక్కుకున్న అర్చకుని కుటుంబాన్ని కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ బృందం, పర్యవేక్షించిన అధికారులు, ధన్యవాదాలు తెలిపిన బాధిత కుటుంబం. పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పరిశీలన, దోమలు వృద్ధి చెందకుండా గంబూషియా చేపల పెంపకం చేపట్టాలని కలెక్టర్ సూచన. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సిపిఐఎంఎల్ మాస్లెండ్ నేతల పర్యటన, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.